జూన్ 26, 1539 అర్ధరాత్రి సమయం. ఆ నది మధ్యలో ఒక వ్యక్తి మునిగిపోతూ ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో సామాన్యుడు కాదు. హిందుస్థాన్ చక్రవర్తి బాబర్ కొడుకు హుమాయూన్. తన ప్రాణాలు కాపాడమని ఒక సాధారణ నీళ్లు మోసేవాడిని బతిమిలాడుకుంటున్నాడు. అసలు మొఘల్ సామ్రాజ్యానికి అధిపతి అయిన హుమాయూన్ దిక్కులేని వాడిలా నదిలో ఎందుకు దూకాల్సి వచ్చింది? ఇది కేవలం ఒక యుద్ధం కథ కాదు, సొంత తమ్ముళ్లే శత్రువులుగా మారిన ఒక నమ్మక ద్రోహం కథ. కథను వెనక్కి తిప్పితే 1530లో బాబర్ చనిపోయాడు. చనిపోతూ హుమాయూన్కి గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చాడు అనుకుంటారంతా. కానీ బాబర్ ఇచ్చింది పూల కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. ఖజానా ఖాళీ. బాబర్ చేసిన యుద్ధాల వల్ల డబ్బు లేదు. దీనికి తోడు హుమాయూన్కి 3 తమ్ముళ్ళు. కానీ ఆ తమ్ముళ్లే హుమాయూన్కి యమపాశంలా మారారు. ఢిల్లీ సింహాసనం కోసం అన్నకే వెన్నుపోటు పొడిచారు. ఇంట్లో తమ్ముళ్ళు ఇలా ఉంటే బయట షేర్షా సూరి అనే ఒక పెద్ద తుఫాను పొంచుంది. ఇతను ఆఫ్ఘన్ పులి. మొఘల్స్ని ఇండియా నుంచి తరిమి కొట్టాలని కంకణం కట్టుకున్నాడు. షేర్షా కత్తి కంటే తెలివిని నమ్ముకున్నాడు. వర్షం మొదలైంది. మొఘల్ టెంట్లు తడిసి ముద్దయ్యాయి. ఫిరంగులు పనిచేయడం మానేశాయి. సరిగ్గా అప్పుడే రాత్రిపూట షేర్షా దాడి చేశాడు. అది యుద్ధం కాదు, మారణ హోమం. ఆ రాత్రే హుమాయూన్ నదిలోకి దూకేశాడు. సామ్రాజ్యం పోయింది, సైన్యం పోయింది. కట్టుబట్టలతో చక్రవర్తి రోడ్డున పడ్డాడు. అసలు హుమాయూన్ మళ్ళీ ఇండియా ఎలా వచ్చాడు? ఆ అద్భుతమైన ట్విస్ట్ తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి గట్టిగా నొక్కండి. లైక్ చేస్తే వీడియో రీచ్ అవుతుంది. నిన్నటి వరకు చక్రవర్తి, ఈరోజు దేశం లేని వలస పక్షి. 15 ఏళ్ళు హుమాయూన్ ఎడారుల్లో తిరిగాడు. కానీ ఈ కష్టకాలంలోనే ఒక వెలుగురేఖ వచ్చింది. హమీదా బానుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడే అక్బర్ జన్మించాడు. భవిష్యత్తులో ఇండియాను ఏలబోయే చక్రవర్తి ఒక శరణార్థి శిబిరంలో పుట్టాడు అంటే నమ్మగలరా? హుమాయూన్ ఇరాన్ వెళ్ళాడు. పర్షియన్ సైన్యంతో వచ్చి ముందు తన సొంత తమ్ముళ్లను ఓడించాడు. కాబూల్ని గెలిచాడు. 1555 నాటికి షేర్షా సూరి చనిపోయాడు. హుమాయూన్ ఢిల్లీ మీదకు దండెత్తాడు. మళ్ళీ ఎర్రకోటపై మొఘల జెండా ఎగిరింది. కానీ ఫ్రెండ్స్, విధి చాలా విచిత్రమైనది. ఎన్నో యుద్ధాల్లో చనిపోని హుమాయూన్ తన సొంత ఇంటిలో చనిపోయాడు. చరిత్రకారులు అంటారు, హుమాయూన్ టంబల్డ్ త్రూ లైఫ్ అండ్ టంబల్డ్ అవుట్ ఆఫ్ ఇట్. చివరికి తడబడి కింద పడి చనిపోయాడు. 13 ఏళ్ల అక్బర్ కథ. అది మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.